ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో ఇంతవరకు మనం కృపాచార్యుని వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో ద్రోణాచార్యుని వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకం చేత నమస్కరింపదగినవాడు పవిత్రుడు అయిన భరద్వాజ మహాముని గంగాద్వారం వద్ద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ భరద్వాజ మహాముని ఒకనాడు స్నానానికి గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా మహావిలాసంతో జలక్రీడలాడుతూ నిర్మలమైన దేహం గల ఘృతాచి అనే అప్సరసను చూసి కామించాడు. వారికి శుక్రుని అంశతో పుణ్యాత్ముడు ధర్మతత్వం తెలిసినవాడు అయిన ద్రోణాచార్యులు జన్మించారు. భరద్వాజ మహాముని స్నేహితుడైన పృషతుడు అనే పాంచాల దేశపు రాజు మహాభయంకరమైన తపస్సు చేస్తూ మేనక అనే అప్సరస వలన తపోభంగమై ద్రుపదుడు అనే కుమారుడిని పొందాడు. ఆ బాలుడిని భరద్వాజ ఆశ్రమంలోనే ఉంచి పృషతుడు వెళ్ళి పాంచాల రాజ్యం పాలిస్తూ ఉన్నాడు. ద్రుపదుడు ద్రోణునితో కలిసి వేదాలు చదివి విలువిద్యను నేర్చి పృషతుని తర్వాత పాంచాల దేశానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యా పారంగతుడై అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలను పొంది భరద్వాజుని ఆజ్ఞ చేత పుత్రులను పొందడానికి కృపుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కుమారుడిని కన్నాడు. ఒకరోజు ఎప్పుడూ బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా జమదగ్ని కుమారుడైన పరశురాముడు ధనమిస్తున్నాడని అందరూ అనుకుంటుంటే విని అతని వద్దకు ధనాపేక్షతో ద్రోణుడు వెళ్ళాడు. వెళ్ళి మహేంద్ర పర్వతం వద్ద ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడు, గొప్ప పనులు చేయటం చేత పరిశుద్ధమైన నడవడి కలవాడు అయిన పరశురాముని చూసి వినయంతో, నేను భరద్వాజుని కుమారుడైన ద్రోణుడిని, ధనాన్ని ఆశించి మీ దగ్గరికి వచ్చాను అని పలికాడు. అప్పుడు పరశురాముడు, లోకం చేత పొగడ్తలు అందుకుంటున్న ఓ ద్రోణ, నేను ఉన్న ధనం అంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. సముద్రం వడ్డాణంగా చుట్టిన భూమిని అంతటిని కశ్యప మహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు నా శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసిన వాటిని తీసుకో, తప్పక ఇస్తాను అని పలికాడు. అందుకు బదులుగా ద్రోణుడు, జనుల చేత ప్రశంసించబడే ఓ పరశురామ, ధనాలలో మిక్కిలి మేలైన ధనాలు శస్త్రాస్త్రాలు. కాబట్టి సంతోషంతో వీటిని తీసుకుని కృతార్థుడిని అవుతాను. శస్త్ర అస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వు అని పలికాడు. పరశురాముని చేత దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ మర్మాలతో మంత్రాలతో కూడా పొంది విలువిద్యను అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళాడు. ద్రుపదునితో, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా ద్రుపదుడు ఆ మాటలను సహించలేక కోపించి ఈ విధంగా పలికాడు. మన ఇద్దరి అంతరం తెలియకుండా నాతో నీవు ఈ విధంగా మాట్లాడటం తగునా? నన్ను నీ స్నేహితుడిని చెప్పడం న్యాయంగా ఉందా? వేద బ్రాహ్మణులకు మహారాజులకు స్నేహం ఎట్లా సాధ్యపడుతుంది? మారు మాట్లాడక తిరిగిపో అని పలికాడు. ధనవంతునితో దరిద్రునికి, పండితులతో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచ రక్షణ కలవానితో రక్షా కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది అని ఎత్తిపొడిచాడు. ధనం కోరి వచ్చిన ద్రోణుని మనస్సు అతని పేదరికాన్ని ఎత్తి చూపుతున్నందుకు చివుక్కుమనేటట్లు చేశాడు. అంతటితో ఆగక, అసలు బ్రాహ్మణుడు స్నేహం చేయతగినవాడా అని ఆక్షేపించాడు. ఇది అతని వర్ణాన్ని, స్వభావాన్ని నిందించే వాక్యం. ధనం లేనివాడైనా ద్రోణుడు అభిమానహీనుడు కాదు. అందువలన ఆ వాక్యం అతడిని రెచ్చగొట్టింది. ద్రుపదుడు తన ప్రవర్తనకు లోక ధర్మాన్ని సూక్తిగా చెప్పి సమర్థించుకున్నాడు. ఇందులో పోలిక వలన ద్రుపదుడు తనను ధనవంతునిగా, తత్వవేత్తగా, ప్రశాంతునిగా, వీరునిగా, సురక్షితునిగా, ఉత్తమునిగా చెప్పుకొని ఆత్మ ప్రశంస చేసుకున్నాడు. ద్రోణుడిని దరిద్రునిగా, మూర్ఖునిగా, క్రూరునిగా, పిరికివాడుగా, అరక్షతుడిగా,
పరమ దుర్మార్గునిగా నిందించి పరనిందకు పాల్పడ్డాడు. సమానమైన స్వభావం విద్య కలవాళ్లకు, సమానమైన సంపద కలవారికి, సమానమైన మంచి నడవడిక కలవాళ్లకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కానీ సమానులు కాని వాళ్లకు అవి ఏర్పడతాయా అనే భావం ఇక్కడ కలుగుతుంది. ద్రోణుడు అవమానం చేత కలిగిన కోపం వలన కలత చెందిన మనసు కలవాడై ఏమీ చేయటానికి తోచక కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్య సమూహంతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు బంగారు బంతితో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆడుతున్న బంతి బావిలో పడింది. అప్పుడు నీటిలో ప్రతిఫలిస్తున్న నక్షత్రమా అన్నట్లు వెలుగుతున్న ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు. అనేక విధాలైన బాణాలతో, అమ్ముల పొదులతో ఎత్తైన ధనస్సును ధరించిన ద్రోణుడు వారి దగ్గరికి వెళ్ళి విషయమంతా తెలుసుకొని ఆ రాజకుమారులతో ఈ విధంగా పలికాడు. మీరు భరతవంశంలో పుట్టి శస్త్ర అస్త్ర విద్యలలో మహాప్రసిద్ధుడైన కృపాచార్యుని శిష్యులై బావిలో పడిన బంతిని తీసుకొనటం చేతకాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకొనటం మీకు తగిన పనేనా అని ప్రశ్నించాడు. ఉత్తమ వంశంలో పుట్టి ఉత్తమ గురువుకు శిష్యులై సమయోచితమైన ఉపాయం ఆలోచించకుండా ఉండటం వీరులకు ఉచితం కాదని హెచ్చరించాడు. ఆ తర్వాత తన విద్యను, యోగ్యతను ప్రదర్శించాడు. ఈ సన్నివేశం కృపాచార్యుని కంటే ద్రోణాచార్యుడు గొప్పవాడిని, అతని శిక్షణ రాజకుమారులకు అవసరమని భీష్ముడు భావించేటట్లు చేసింది. ఈ బంతిని బాణ పరంపరతో తీసి ఇస్తాను చూడండి, ఈ విద్య ఇతరులు ఎవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి ఆ బంతికి నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి, ఆ బాణం చివరికి మరో బాణాన్ని, దాని చివరికి ఇంకో బాణాన్ని కొట్టి వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి ఇచ్చారు. అది చూచి రాజకుమారులంతా ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకువెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. ఆయన కూడా పుణ్యాత్ముడు, ధనుర్విద్యాచార్యుడు, మహాబలవంతుడు, నల్లని బక్క చిక్కిన శరీరం కలవాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, మంచి గుణాల చేత ప్రకాశించేవాడు అయిన ద్రోణుడిని తాను ముందే విన్నట్లుగా చూచి భీష్ముడు ఎంతో సంతోషించాడు. సజ్జనుల చేత పొగడబడే ఓ ద్రోణాచార్య, నీవు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, ఎక్కడ ఉండటం నీకు ఇష్టం చెప్పు అని అడుగగా ద్రోణుడు సంతోషించి భీష్మునితో తన యొక్క పూర్వాపరాలు, తాను ద్రౌపదినితో పొందిన అవమానం అన్నీ వివరంగా చెప్పాడు. కనీసం ద్రుపదుడు నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత 4 పాడి ఆవులనైనా ఇవ్వకపోతాడా అని అనుకున్నాను, కానీ అవి కూడా ఇవ్వక నన్ను అవమానించాడు అని తెలిపాడు. ఇది విని భీష్ముడు వెతుకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి ధన దానాలు ఇచ్చి తృప్తిపరిచాడు. అంతటితో ఆగక కురు పాండు కుమారులకు ద్రోణుని గురువుగా నియమించాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుని గురుత్వంలో కురు పాండవులు ఎలా విద్యను అభ్యసించారో మనం తర్వాతి భాగంలో తెలుసుకుంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.